హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది హోండా షైన్ బైక్ థ్రోటల్ బాడీ. బైక్ అనేది రైజ్ కావడం లేదు. మనం ఎంత రైజ్ చేసినా కూడా మూవ్ చేయాలనుకున్నా కానీ బండి మూవ్ కావడం లేదు. అలాగే రైజ్ అనేది కావడం లేదు. పెట్రోల్ అయిపోతే ఏ విధంగా అవుతుందో ఆ విధంగా అయితే అవుతుంది. అన్న మెకానిక్ మన దగ్గరికి అయితే పంపించారు. అన్న ఫ్యూల్ ఇంజెక్టర్ అలాగే ఫ్యూల్ ఫిల్టర్ రెండు అయితే చేంజ్ చేశామని అయితే చెప్పారు. మనం ప్రాబ్లం దీన్ని చెక్ చేయగానే ఫ్యూల్ ఇంజెక్టర్ ఫ్యూల్ ఫిల్టర్ ఈ రెండిట్లోనే ప్రాబ్లం ఉందని చెప్తే అన్న వచ్చేసి రెండు చేంజ్ చేశానని చెప్పారు. మనం అందుకని మొత్తం థ్రోటల్ బాడీ, క్రాంక్ పొజిషన్, సెన్సార్ అన్నీ అయితే ఓపెన్ చేసుకున్నాం. కానీ దీనికి మనకి సెన్సార్ సింబల్ అయితే రాలేదు కాబట్టి నాకు 100% ఫ్యూల్ ఇంజెక్టర్ ఫ్యూల్ ఫిల్టర్ పైన ప్రాబ్లం అయితే పోయింది. దీనికి ప్రాబ్లం జర్కింగ్ రావడానికి అదే కారణం అని. కానీ చేంజ్ చేశామని చెప్పారని ఒకే కారణంతో మొత్తం ఓపెన్ చేసుకొని చెక్ చేయగా ఇక్కడ ఫ్యూల్ ఇంజెక్టర్ నేను గమనిస్తే ఇది ఫ్యూల్ ఇంజెక్టర్ కొత్తదైతే కాదు. మళ్ళీ తర్వాత మనం ఫ్యూల్ ఇంజెక్టర్ మిషన్లో పెట్టి చెక్ చేయగా అది ప్రెజర్ కూడా రావడం లేదు. మనకు లో ప్రెజర్ అయితే వస్తుంది. అన్నకి మళ్ళీ కాల్ చేసి ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే చేంజ్ చేయలేదు కదన్నా అని అడిగితే ఓన్లీ ఫ్యూల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేశానని చెప్పారు. మళ్ళీ తర్వాత అన్నతోనే ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే మనం కొత్తది తీపించి బైక్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. కొత్త ఫ్యూల్ ఇంజెక్టర్ వేసిన తర్వాత బైక్ అయితే పర్ఫెక్ట్గా స్టార్ట్ అవుతుంది. ఫ్యూల్ ఇంజెక్టర్ ఫ్యూల్ ఫిల్టర్ రెండు ఎలా చెక్ చేయాలి అని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. పార్ట్ 2లో అయితే వీడియో అప్లోడ్ చేస్తాం. బైక్ అయితే మనం అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఫుల్ రైజ్ అయితే అవుతుంది. స్టార్టింగ్లో మన దగ్గరకు వచ్చినప్పుడు అయితే బైక్ అనేది రైజ్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్.